సమ్మర్ స్పెషల్ పెసరావకాయ. దీనికి ముందుగా ఒక గ్లాసు పెసరపప్పుని, చాయ్ పెసరపప్పుని తీసుకోండి. సన్నపు సెగ మీద బాండీలో దోరగా వేయించుకోండి. పెసరపప్పును ఖాళీ బాండీలో సన్నపు సెగన దోరగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత ఆపేసి దీన్ని అలా కలుపుతూ ఉండాలండి. ఈ పప్పుల వేడికి లోపల వరకు ఇవి చక్కగా వేగుతాయి. స్టవ్ ఆపిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి. ఈ పెసరపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి పట్టుకోవాలి. నేను ఈ చిన్న గ్లాస్తో ఉప్పు, కారం తీసుకున్నానండి. ఇది పెసరపిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఈ మూడింటిని చక్కగా కలుపుకోండి. ఈ ముక్కలు అన్నిటికీ ఈ ఉప్పు, కారం పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా ముక్కలన్నిటికీ పిండి పట్టించిన తర్వాత ఇందులో తగినంత నూనె వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, పెసరావకాయ రెడీ అయిపోయింది. దీన్ని 3 రోజుల తర్వాత తింటే బాగుంటుంది. ఈ 3 రోజుల పాటు దీన్ని రోజు ఒకసారి కలిపితే ఉప్పు అంతా కరిగి ముక్కలకి పడుతుంది. ఎండాకాలంలో మామూలు ఆవకాయ తింటే వేడి చేస్తుంది. కాబట్టి ఈ పెసరావకాయ చేసుకుని తింటే ఎండాకాలం మామిడికాయ పచ్చడి అనేది చేస్తారు. ప్లస్ పెసరావకాయ వల్ల ఒంటికి వేడి చేయదు, చలవ కూడా చేస్తుంది. సింపుల్గా ఒక 3 కాయలతో నేను ఇలా పట్టాను. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.